హలో అందరికీ క్యాప్సికమ్ పొడి కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే 5 నుంచి 6 ఎండుమిర్చి, మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. కొద్దిగా చింతపండు, ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్గా చివరిగా స్టవ్ కట్టేసి అప్పుడు నువ్వులు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. వేయించుకున్నవి చల్లారనిచ్చి పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు వేసి అవి బాగా వేగిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయలను ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలను కూడా ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా వేగాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, చిన్న టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు క్యాప్సికమ్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాప్సికమ్ కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ చక్కగా క్యాప్సికమ్ని మగ్గనివ్వండి. క్యాప్సికమ్ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం ఉండదండి, మరీ బాగా మగ్గినా టేస్ట్ బాగోదు. ఇవి వేసి క్యాప్సికమ్ మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి. చిన్న టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే చిన్న టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా కొబ్బరి పొడి, చివరిగా కాస్త కొత్తిమీరని చల్లి 2 మినిట్స్ హై ఫ్లేమ్ మీద వేయించితే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ పొడి కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.